హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం, దట్ టు ఫర్ ద జూలై 21. సో ఆల్రెడీ మనం ఏంటంటే రెగ్యులర్గా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం అందిస్తూ ఉన్నాం ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా. కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో ఇలాంటి హిందూ అనాలిసిస్ రెగ్యులర్గా కావాలనుకున్నా అంటే ఎల్టీఎక్స్ క్లాస్ని ఫాలో అవుతారండి. సో కొన్నిసార్లు ఐ హ్యావ్ అ పర్సనల్ వర్క్ అండ్ బిజీ, సో అందువల్ల సర్టెన్ మూమెంట్స్ నేను కమిట్మెంట్స్ ఇవ్వలేను. సో అందువల్ల ఆల్టర్నేటివ్ ఫ్యాకల్టీస్ మీకు సబ్జెక్ట్ అనేది అందిస్తున్నారు. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. ఎవరైనా కానీ మీకు సబ్జెక్ట్ అందించడానికి ఇక్కడికి వస్తున్నాము, సబ్జెక్ట్ కూడా అందిస్తూ ఉన్నాము. సో క్వాలిటేటివ్ సబ్జెక్ట్ మాత్రం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో అనేది ఉంటుంది. సో మనము కంటెంట్లోకి వెళ్తాము. అంతకంటే ముందు సో చూడండి, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి బ్లాక్ బస్టర్ ఆఫర్ అనేది ఇక జస్ట్ 1 డే మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అంటే 22 జూలై వరకు మాత్రమే ఉంటుంది. ఏవైనా 2 కోర్సెస్ పర్చేస్ చేసుకున్నప్పుడు మీకు 15K అందుబాటులో అనేది ఉంటుంది. సో మీకు మ్యాక్సిమం 5,000 రూపీస్ దాకా తగ్గించుకునే అవకాశం అనేది దీని ద్వారా కలుగుతుంది అన్నమాట. తర్వాత కంప్లీట్గా యూపీఎస్సీ చదవాలనుకున్న స్టూడెంట్స్కి ఆన్లైన్ పద్ధతిలో యూపీఎస్సీ కావాలి అనుకుంటున్నారు అంటే మీకోసం జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే పర్ మంత్ పే చేస్తూ మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ అనేది అందిస్తూ ఉన్నాం. సో మీకు 31 జూలై వరకు ఫీజ్ అనేది 60,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. తరువాత ఫీజ్ అనేది మీకు మాడిఫై అనేది చేస్తుంటాం. అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ కోసం అడుగుతున్న స్టూడెంట్స్ కోసం మనం హైదరాబాద్ మరియు వైజాగ్లో మీకోసం అద్భుతమైన ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది మనం అందిస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ అయి ఉన్నారో సో మీరు 3 రోజుల పాటు 3 days క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఫ్రీ డెమో కూడా కలిగిస్తున్నాము. సో తర్వాత మీకు నచ్చితే మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇలాంటి అద్భుతమైన కోర్సెస్ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి మీకు క్వాలిటేటివ్గా అందిస్తున్నాం. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ టాపిక్ చూడండి, జెండర్ ప్యారిటీ ఆన్ ఆర్ఎస్ ప్యానల్, రాజ్యసభ ప్యానల్ యాజ్ ధన్కర్ నామినేట్స్ 4 ఉమెన్ ఎంపీస్. సో ఇక్కడ దేని గురించి చెప్తున్నారు, రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్ అనేవారు నామినేటెడ్ 4 ఉమెన్ ఎంపీస్ టు ద ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం అనేది తీసుకున్నారు. సో చూడండి, సో ఇక్కడ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్ అది ఒక పార్లమెంట్ అప్పర్ హౌస్లో రాజ్యసభలో ఫామ్ అవుతున్న ఒక హౌస్ అనమాట. అందులో 4 మెంబర్స్ని ఉమెన్ ఎంపీస్ని నామినేట్ అనేది చేశారు. సో అలాగే ఏంటి ఇందులో అద్భుతమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సినట్టే, దిస్ మూవ్ గివ్స్ ఉమెన్ ఈక్వల్ రిప్రజెంటేషన్. ఏంటి మహిళలందరికీ కూడా ఫస్ట్ టైం ఒక ప్యానల్లో ఆన్ ద ప్యానల్ ఫర్ ఫస్ట్ టైం చరిత్రాత్మకంగా రాజ్యసభలో చూడండి హాఫ్ మెంబర్స్ ఉమెన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. సో అలాగే ఇన్ ద హిస్టారికల్ రాజ్యసభ ఈవెన్ యాజ్ ద ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ దట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1996 రిమైన్స్ పెండింగ్. ఎందుకంటే మహిళలకు సంబంధితమైన బిల్స్ ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ని మనము ఓవర్కమ్ చేయడానికి మహిళలకంటూ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనే విధంగా ఈ ప్యానల్కి ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్, ఏ ప్యానల్ అది, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్. సో దానికి ఏంటంటే సగానికి సగం మంది ఏంటంటే మహిళలను నామినేట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ అయితే ఉంది కదా. సో ఈ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఏంటి అనేది మనకి క్లియర్గా అనేది ఐడియా రావాలి. సో ఈ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ అంటే ఏంటో దాన్ని మనం చాలా డీటెయిల్గా అనేది నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ అనేది ఎవరు నామినేట్ చేస్తారు, ఈ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్కి నామినేషన్ మెంబర్స్ని నామినేట్ ఎవరు చేస్తారు. సో నామినేట్ చేసేది ఎవరంటే సో ఇట్ ఈస్ అకార్డింగ్ టు సో ఇది కాన్స్టిట్యూషనల్ అంటే కాదు. ప్యానల్ అనేది మనకి రాజ్యసభ ఇలా మనకి ఈ యొక్క హౌసెస్లో అపాయింట్మెంట్ చేస్తారు. సో అలాగే ఏంటంటే అలా నామినేట్ చేసేది ఎవరంటే రాజ్యసభ యొక్క చైర్మన్ వచ్చేసి నామినేట్ అనేది చేస్తారు. సో ఇది అకార్డింగ్ టు వాట్, దిస్ ఈస్ అకార్డింగ్ టు రూల్స్. చూడండి,
రూల్స్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభలో అంటూ పర్టికులర్ రూల్స్ ఉంటాయి. దాన్ని అనుసరించి ఈ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ని, చైర్పర్సన్స్ని నామినేట్ అనేది చేస్తారు. సో ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇది కాన్స్టిట్యూషనా లేదంటే రూల్స్ ఆఫ్ రాజ్యసభ అంటే రూల్స్ ఆఫ్ రాజ్యసభ. సో అలాగే ఏంటంటే అలాగే ఈ ప్యానల్ సంబంధితమైన కొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు చాలా క్రూషియల్. అవేవో నేను మీకు తెలియజేస్తాను అనమాట. 4 ఉమెన్ని దీంట్లో ఎన్నుకున్నారు, నామినేట్ చేశారు. ఓకే, ఆ నామినేట్ చేసిన వాళ్ళలో ఒకరు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే చూడండి, ఫ్యాంగ్నాన్ కొన్యాక్ అంటే ఎవరు సార్, ఎందుకు సార్ అంటే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్, చూడండి, ఫస్ట్ ఉమెన్ ఎలెక్టెడ్ టు రాజ్యసభకి ఎలెక్ట్ అయిన మొట్టమొదటి మహిళ. దట్ టు ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ వేర్, నాగాల్యాండ్ నుంచి ఫస్ట్ ఉమెన్ తను అనమాట. అలాగే పార్లమెంట్కి ఎన్నుకోబడిన వాళ్ళలో సెకండ్ ఉమెన్గా కూడా చెప్తారు. సో అంటే ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్, సో చూడండి, ఫ్రమ్ ద స్టేట్ నుంచి, ఆ స్టేట్ నుంచి, నాగాల్యాండ్ నుంచి అది ఒక పార్లమెంట్కి ఎన్నుకోబడడంలోనే సెకండ్, కానీ రాజ్యసభకి మొట్టమొదటి వ్యక్తిగానే చెప్పబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ అంటే ఎవరు దీన్ని హెడ్ చేస్తారు, వారి యొక్క పనులు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో వీరి యొక్క మెంబర్స్ అందరినీ కూడా నామినేట్ చేసేది ఎవరంటే మనకి చైర్పర్సన్ అంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. మరి హూ హెడ్స్ ఇట్, సో అంటే హెడ్ అంటే ఈ యొక్క ప్యానల్ ఆఫ్ చైర్మన్స్ని హెడ్ ఎవరు చేస్తారు అంటే డెప్యూటీ చైర్మన్. సో మనకి డెప్యూటీ చైర్మన్ అనేవారు ఉంటారు. డెప్యూటీ చైర్మన్ వచ్చేసి ఈజ్ అపాయింటెడ్ ఇన్ ద రాజ్యసభకి. సో చైర్మన్ తర్వాత ఉంటున్నవారు డెప్యూటీ చైర్మన్. సో వారు ఈ యొక్క ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ని అసిస్టెంట్ అంటే హెడ్గా అనేది ఉంటూ ఉంటారు. సో అలాగే ఈ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ ఏదైతే ఉంటుందో వారి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ముఖ్యమైన పనులు ఏంటి అని తెలుసుకుంటున్నాము. అంటే ముఖ్యమైన పనుల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే పాసింగ్ ఎ బిల్, రాజ్యసభలో ఒక బిల్ పాస్ చేయడానికి వాళ్ళు బిల్స్ ఏదైనా ఉంటే పాస్ చేయడం వాటికి హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత రాజ్యసభ సుమూహంగా పనిచేయడానికి, రాజ్యసభ యొక్క ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ అంటారు. రాజ్యసభ అనేది చాలా అద్భుతంగా పనిచేయడానికి అనేది వీళ్ళు హెల్ప్ అవుతూ ఉంటారు. సో అందువల్లనే రాజ్యసభ యొక్క ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ వాటి అన్నిటికీ కూడా వీళ్ళ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాకపోతే ఈ ప్యానల్కి కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు ఉన్నప్పుడు ఏంటంటే ఆ విషయాలు మీకు చాలా జాగ్రత్తగా చెప్తా చూడండి. సో వాళ్ళ యొక్క డ్యూటీస్ అంటే వర్క్స్, సో డ్యూటీస్ అని చెప్తాను. సో డ్యూటీస్ అని చెప్పినప్పుడు 2 సమయాల్లో డ్యూటీస్. ఒకటి చూడండి, సో యాబ్సెన్స్ ఆఫ్ చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్. సో ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు, మనందరికీ తెలిసిందే. సో ఆ చైర్మన్ అబ్సెంట్ అయ్యారంటే డెప్యూటీ చైర్మన్ ఆయన యొక్క పనులన్నీ చేస్తుంటారు, ఆయన విధులన్నీ నిర్వహిస్తుంటారు. ఆయనకి ఇస్తున్న ఏదైతే పవర్స్ ఉంటాయో సేమ్ పవర్స్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే వీళ్ళిద్దరూ ఆబ్సెంట్ అయ్యారు, బాగా గుర్తుపెట్టుకోండి, ఆబ్సెంట్ ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఆబ్సెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే వన్ అమాంగ్ ద ప్యానల్. సో ఈ ప్యానల్లో ఉంటున్న ఎవరో ఒకరు ప్యానల్ సో యాక్ట్స్ యాజ్ చైర్మన్ అంటే చైర్మన్ లేరు, అలాగే డిప్యూటీ చైర్మన్ లేరు అన్నప్పుడు, వాళ్ళిద్దరూ లేనప్పుడు వాళ్ళు ఏంటంటే సో ఇక్కడ అక్కడ వాళ్ళు అంటే ఆ పొజిషన్లో అనేది యాక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు యాక్ట్ అవ్వాలో అనేది కూడా నిర్ణయించవచ్చు అనమాట. సో ఇది అక్కడ ఉండే విషయం అనమాట. సో అలాగే ఏంటంటే ఖచ్చితంగా ఇదేంటి, చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఆబ్సెంట్ అయినప్పుడు అదే డ్యూటీస్లో ఇంకొక విషయం తెలుసుకోవాలి, వ్యాకెంట్ అంటే సిచ్యువేషన్ వేరు. యాబ్సెన్స్ అంటే తాత్కాలికంగా వాళ్ళు అందుబాటులో లేరు అనేది యాబ్సెన్స్. వ్యాకెంట్ అనేది ఏంటి, వ్యాకెంట్ ఆఫ్ హూమ్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. ఒకవేళ చైర్మన్ పొజిషన్ వ్యాకెంట్గా ఉంది, అలాగే డిప్యూటీ చైర్మన్ పొజిషన్ వ్యాకెంట్గా ఉంది. సో చైర్మన్ పొజిషన్ వ్యాకెంట్గా ఉన్నప్పుడు, డిప్యూటీ చైర్మన్ పొజిషన్ వ్యాకెంట్గా ఉన్నప్పుడు, 2 పొజిషన్స్ కూడా వ్యాకెంట్గా ఉన్నప్పుడు సో చూడండి కెనాట్ ప్రొసీడ్. సో ఈ విషయం మీకు తెలుసుకోవాలి, కెనాట్ ప్రొసీడ్. సో ఎందుకంటే చాలా చిన్న విషయాలు, చాలా వరకు యూపీఎస్సీ మీరు చదువుతున్నారు అంటే ద క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అనేది ఇక్కడ నేను మీకు చెప్తున్న ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. ఏంటంటే యాబ్సెన్స్ కండిషన్ వేరు, వ్యాకెంట్ కండిషన్స్ వేరు. యాబ్సెన్స్ కండిషన్ అన్నప్పుడు ఏంటి, సో అలాగే వ్యాకెంట్ కండిషన్స్ అన్నప్పుడు ఏంటి. సో ఈ వ్యాకెంట్ కండిషన్లో వీళ్ళు ప్రిసైడ్ చేయలేరు, బట్ హూ క్యాన్ ప్రిసైడ్. సో హూ క్యాన్ ప్రిసైడ్ అంటే సో ప్రెసిడెంట్ మే అపాయింట్ సమ్వన్, ఎవరది
ప్రెసిడెంట్ వచ్చేసి అపాయింట్. సో ప్రెసిడెంట్ మే అపాయింట్ ఫర్ పర్పస్. మే అంటే ప్రెసిడెంట్ వచ్చేసి వారికి నచ్చిన వారు ఎవరినైనా సరే అపాయింట్ చేయడం. మే అపాయింట్ ఫర్ పర్పస్. సో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరో ఒకరిని ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు అనమాట. అలాగే అక్కడ నామినేట్ చేసిన తర్వాత చూడండి, ఎలక్షన్ అనేది వెంటనే జరిగిపోవాలి. ఎలక్షన్స్ హెల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎంత త్వరలో అయితే అంత త్వరలో ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేసేస్తారనమాట. ఇది మీకు అర్థం అవ్వాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ అర్థమైందంటే మీకు క్లియర్గా ఈ ప్యానెల్ ఏంటి, ఈ ప్యానెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఈరోజు న్యూస్ ఏంటి, తర్వాత అక్కడున్న క్రిటికల్ థింగ్స్, మన పాలిటీలో మనం ఏ తప్పు చేస్తాము అనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుంటాం. ఎవ్రీ సబ్జెక్ట్ ఇంతేనండి. ప్రతి ఒక్కటి కూడా వెన్ యూ డిగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టడీ, ఈవెన్ మీరు పాలిటీ చదువుతున్నప్పుడు ఈ పాయింట్ని మీరు గుర్తించలేరు, లక్ష్మీకాంత్ చదువుతున్నప్పుడు గుర్తించలేరు, ఈ ఆర్టికల్ చదివినప్పుడు కూడా గుర్తించలేరు. ఎప్పుడైతే ఇచ్చిన ఆర్టికల్ని వెనక్కి వెళ్ళి రెఫరెన్స్ తీసుకునేసి మల్టిపుల్ బుక్స్ చదివి అప్పుడు మనం చదువుతున్నప్పుడు మీరు అక్కడ కరెక్ట్గానే చేయగలరు. కానీ అది చేయాలంటే టైం వేస్ట్ కదండి. సో అందుకనే తప్పకుండా మన వీడియోస్ చూశారు అంటే మీకోసం నేనే అలాంటి పనులు చేసి మీ క్వాలిటీ కంటెంట్ అనేది తీసుకొస్తానన్నమాట. సో ఈ ఆర్టికల్ చూద్దామండి. ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ సెషన్ వాజ్ వాష్డ్ అవుట్. సో మనమంతా కూడా ఈరోజు 2 డేస్గా న్యూస్లో భయంకరంగా హల్చల్ రేపుతున్న ఒక న్యూస్ అనేది చూస్తున్నాం. మణిపూర్ ఎథనిక్ ఫైర్. ఈరోజు మనం ఫైర్ అవుతున్నాం, కానీ జరిగింది ఇప్పుడు కాదు, 2 నెలలకు ముందు. సో దిస్ ఇస్ ద సాడెస్ట్ రియాలిటీ ఆఫ్ అస్ అండి. సో మనకి నిజాలు కూడా తెలియడానికి లేట్ అవుతున్నాయి. సో మనం ఎప్పుడు స్పందించాలో కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, అంతే కదండి. సో ఇక్కడ ఆ న్యూస్ ఈరోజు వచ్చిందంటే ఇన్ని రోజులు ఏమని ఇంటర్నెట్ షట్ డౌన్ ఉంది అంటే మీరు ఎప్పుడు కోప్పడాలి, మీరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఏంటంటే గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ బిగ్ డేటా అనాలిసిస్. ఐ డోంట్ వాంట్ డిస్కస్ సచ్ థింగ్స్. ఆఫ్లైన్ క్లాస్లో ఇవన్నీ కూడా చెప్తుంటాను, వాటికి రిలేటెడ్ సినారియో ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీడియా అనేది మనకి మ్యానిపులేటివ్ మీడియా అంటారు. ఎందుకంటే మీడియా అనే ఒక విషయం అంటే కొద్దిసార్లు హర్ట్ అవుతుంది. సో ఐ నీ నాట్ టేక్ సెంటిమెంటల్గా కొద్దిసార్లు ఇది హర్ట్ అవుతుంది. బట్ థింగ్ ఈజ్ దట్ అంటే మీడియా ఏ న్యూస్ ప్రచురించాలో అనేది కూడా బిగ్ డేటా చేతిలో ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఈవెన్ క్యాన్ కంట్రోల్ సచ్ థింగ్స్. అంటే ఒక మీడియా ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవచ్చు, ఉన్నాయండి, వద్దులేండి. సో అవన్నీ చాలా పర్సనల్గా వెళ్ళిపోతాయి. సో నో నీడ్. బట్ ఇక్కడ మన సబ్జెక్ట్లోకి వద్దాం. ఇక్కడ వచ్చామంటే మాన్సూన్ సెషన్ అనేది కంప్లీట్గా వాష్ అవుట్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకి అందరికీ తెలుసు, నెల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎవరైతే స్ట్రిక్ట్గా యూపీఎస్సీ ప్రిపేర్ చదువుతున్నారో వాళ్ళందరికీ తెలుసు మాన్సూన్ సెషన్ అనేది రాబోతుంది జూలైలో. సో అనేది అందరికీ కూడా తెలుసు. కానీ కరెక్ట్గా మాన్సూన్ సెషన్ రావడానికి ముందే ఈ వీడియో రిలీజ్ అయింది, న్యూస్ అంతా హల్చల్ అయిపోయింది. ఇప్పుడు మాన్సూన్ సెషన్ చల్లబడిపోయింది. మనకి ఆల్రెడీ వర్షాలతో వీటితో చాలా సఫర్ అవుతూ ఉన్నారు చాలా వరకు. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే కాన్సన్ట్రేషన్ మీడియా, టీవీ, మనకు కూడా ఆ కోపం, క్రోధం అంతా ఒకవైపుకి అనేది ట్విస్ట్ అయిపోయింది. సో వీఆర్ ఆల్ కన్వర్టెడ్. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మాన్సూన్ సెషన్ అనేది కంప్లీట్గా జరగకుండా అనేది ఈ రోజు అనేది తోసివేయడం, అంటే ఇట్ హ్యాడ్ బీన్ కంప్లీట్లీ వాష్డ్ అవుట్ అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిందంటే చూడండి, రూల్ 267 అనేది రాజ్యసభలో అనేది తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు గ్రూప్ 2 పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రూల్ 267 అంటే ఏంటో మీకు తెలియాలి. నేను చాలా సింపుల్గా, క్లియర్గా, డీటెయిల్గా మీకైతే చెప్తాను. అంతకంటే ముందు ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, ద సినిమాటోగ్రఫర్ అమెండ్మెంట్ బిల్. చూడండి ఇక్కడ ఏం ఆర్టికల్ ఇచ్చారు. సో అలో కార్గి టు స్పీక్ వెన్ ఇట్ ఈస్ రికన్వీడ్ సూన్ ఆఫ్టర్ పేపర్స్ వర్ లేట్. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఇన్వైటెడ్ ద యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అరుణ్ ఠాకూర్ టు ఇంట్రడ్యూస్ సినిమాటోగ్రఫర్ అమెండ్మెంట్ బిల్. సో సినిమాటోగ్రఫర్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఆపోజిట్ టీం ఏదైతే మనకి ఆపోజిట్ పార్టీ ఉంటారో సో వాళ్ళంతా కూడా రచ్చ రంబోలా చేసే కలిగి వీళ్ళు ఏంటంటే ఓకే వీ షల్ ప్రొసీడ్ అనేసి దీన్ని అంతటితో పాస్ట్ అవుట్ అనేది చేశారు. సో ఇక్కడ ఈ దేని గురించి వీరు ఈ రూల్ 267 లాంచ్ చేశారని మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్ 267 అంటే ఏంటి, ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు అనే విషయాలు మనం నేర్చుకొని తర్వాత ఈ సినిమాటోగ్రఫర్ అమెండ్మెంట్ బిల్ రెండు కరెంట్ అఫైర్స్, వేరు కోణాలు, వేరు విషయాలు, కానీ రెండింటినీ కూడా మనం వివరంగా అనేది క్లాస్లో తెలుసుకుంటాం అనమాట. ఈ రూల్ 267 ఎందుకు తెచ్చారు, ఇంతకుముందు ఎప్పుడన్నా తెచ్చున్నారా అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. సో ఇప్పుడు మనకేంటి జూలై 2023 రూల్ 267 తెచ్చారు. దేనికి? మణిపూర్ వైలెన్స్ గురించి డిస్కస్ చేయడానికి. ఏంటి, మణిపూర్లో జరుగుతున్న తిరుగుబాటు, వైలెన్స్ ఏదైతే ఉంటుందో వాటి గురించి మన ఇద్దరం కూడా మాట్లాడుకోవాలి. రండి, రూలింగ్ పార్టీ, మేము అపోజిషన్ పార్టీ, మన ఇద్దరం ఒకసారి చర్చించుకుందామన్నారు. అప్పుడేంటి లేదు అనేసి ఇది తిరస్కరించారు. ఎవరు తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు
అనే విషయాలు మనం తెలుసుకుంటాం అనమాట. అదేవిధంగా ఇంతకుముందు నవంబర్ 2016లో ఏంటంటే, సో నవంబర్ 2016 అంటే మీకు ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటది? డీమానటైజేషన్. సో డీమానటైజేషన్ గురించి డిస్కస్ చేయడానికి మళ్ళీ అప్పుడు ఒక సో కాల్డ్ రూల్ 267 అనేది రీవోక్ చేశారనమాట. ఇది చరిత్ర, హిస్టరీ ముందు జరిగిన విషయం అన్నమాట. సో కాకపోతే ఇక్కడ ఏంటి, ఈ యొక్క రూల్ 267 అనేది ఎక్కడ తీసుకొచ్చారు అంటే రాజ్యసభ. ఎక్కడ తీసుకొచ్చారు? రాజ్యసభ. రాజ్యసభ అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రాజ్యసభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రాజ్యసభలో తీసుకొచ్చారు. దట్ ఈస్ యువర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. సరే, ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైంది. రాజ్యసభలో తీసుకొస్తున్నారు ఈ 267 అనేది. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్ స్టోరీలు తెలియాలి. ఏంటంటే చూడండి, ఎప్పుడైనా ఒక హౌస్ పని చేస్తుంది అనుకోండి, వర్క్ చేస్తుంది అనుకోండి, సో అప్పుడు హౌస్ వచ్చేసి ఆ రోజు ఏమేం పనులు చేయాలి అనే దానికోసం ఒక లిస్ట్ అనేది ఉంటుందండి. సో అంటే ఏంటి, సో ఆ రోజు ఏమేం పని చేయాలో అనేది ఏంటంటే, సో ఎ లిస్ట్ అనేది ఉంటుంది. సో అంటే దాన్ని ఏమంటుంటే బిజినెస్ లిస్ట్. సో ఒకటి తెలుసుకోండి, బిజినెస్ లిస్ట్. బిజినెస్ లిస్ట్ అంటే ఏంటి? బిజినెస్ లిస్ట్ అంటే ఆ రోజు ఆ హౌస్ ఏ పనులు ఏ బిజినెస్ చేయాలి అనే ఒక లిస్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఆ బిజినెస్ లిస్ట్ అనేది సో ఈ రూల్ 267 తెచ్చినప్పుడు, రూల్ 267 తెచ్చినప్పుడు మేము ఈ పనులు పని చేయాలి, ఈ బిల్ పాస్ చేయాలి హౌస్లో అని చెప్పుంటారు. అప్పుడు ఈ రూల్ 267 పాస్ చేశారే అనుకోండి, పాస్ చేసిన తర్వాత అంటే ఈ బిజినెస్ లిస్ట్ అంతా కూడా సస్పెండెడ్. సో అంటే ఏంటి, బిజినెస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని సస్పెండ్ చేస్తారనమాట. అంటే ఆ రోజు జరగాల్సిన పని ఏదైతే ఉంటుందో అన్నిటినీ, సో సస్పెండెడ్ ఆల్ అంటే ఆ రోజు జరగాల్సిన పనులన్నిటినీ కూడా సస్పెండ్ చేశారు. అంటే తాత్కాలికంగా ఆ రోజుకి దాని గురించి మనం మాట్లాడకూడదు, అన్నిటినీ కూడా వదిలేస్తారు. సో సార్ అవన్నిటినీ సస్పెండ్ చేసి ఏం చేస్తారు సార్ అంటే, సో అక్కడ దేశానికి ముఖ్యమైన విషయం, సో అంటే అప్పుడు కరెంట్లో ఉంటున్న సమస్య ఏదైతే ఉంటుందో, సో ఆల్ సస్పెండెడ్, ఆల్ సస్పెండ్ చేసిన తర్వాత డిస్కస్, దేని గురించి డిస్కస్ చేయాలి అందరం? డిస్కస్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ టు నేషన్, వెరీ ఇంపార్టెంట్ టు నేషన్. సో మన దేశానికి అతి ముఖ్యమైన ఇష్యూ, వెరీ ఇంపార్టెంట్ టు నేషన్ ఉంటున్న ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేయాలి. అలాంటి సమయాల్లోనే రూల్ 267ని వాళ్ళు ప్రొవోక్ చేయాలి. సింపుల్ చూడండి, రూల్ 261 రాజ్యసభలో ఆ రోజు యొక్క రాజ్యసభ బిజినెస్ లిస్ట్ అంతా కూడా తాత్కాలికంగా అంతా తిరస్కరిస్తారు. ఎందుకంటే సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు నేషనల్ వారికి అంటే దేశమంతటా ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఏదైనా ఉంటే దాని గురించి డిస్కస్ చేయడం కోసం తెచ్చిందే ఈ రూల్ 267. ఎందుకు తెచ్చారో మీకు క్లియర్గా అనేది అర్థమైంది. ఇప్పుడు ఈ రూల్ 267 అనేది ఏంటి చూడండి. రూల్ 267 అనేది ఏంటంటే, సో ఇట్స్ ఎ రిటర్న్ నోటీస్ అనమాట. ఇది ఊరికే మాట వరుసగా చెప్పడం కాదు, ఇది ఒక రిటర్న్ నోటీస్. ఈ రిటర్న్ నోటీస్ అనేది మనం ఎవరికి ఇస్తాము? పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళకి అయితే ఇయ్యం కదండి. ఖచ్చితంగా మనం ఇచ్చేది ఎవరికి? చైర్మన్. సో అంటే రాజ్యసభ చైర్మన్కి. చైర్మన్ ఎక్కడ ఉంటారు? రాజ్యసభ చైర్మన్కి అనేది ఇస్తారనమాట. సో రాజ్యసభ చైర్మన్కి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా లేదంటే తిరస్కరించాలా అనే విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. డిస్క్రిషన్ అంటే ఏంటి? డిస్క్రిషన్ అన్నప్పుడు తన ఇష్టం అనమాట. అంటే తను సరే అంటే సరే, నో అంటే నో. అంటే ఖచ్చితంగా 267 అనే ఒక మోషన్, సో చూడండి 267 అనే ఒక మోషన్ అంటే ఒక నోటీస్ అనేది తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే రాజ్యసభ చైర్మన్ వచ్చేసి అతను ఆమోదిస్తేనే తీసుకొస్తారు. ఈ రిటర్న్ నోటీస్ చెప్పానే, ఈ రిటర్న్ నోటీస్ ఎవరు ఇవ్వగలరు? ఖచ్చితంగా ఏంటంటే ఎంపీ. అంటే ఏంటి? ఈ యొక్క సో కాల్డ్ నోషన్ 267 మోషన్ అనేది తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా ఎంపీ, ఎవరి ఎంపీ? రాజ్యసభలో ఉంటున్న ఎంపీ ఎవరైనా సరే, వారు ఎనీవన్ అన్నప్పుడు ఎవరైనా కానీ రిటర్న్ నోటీస్ తేవచ్చు. ఇచ్చిన తర్వాత చైర్మన్ వచ్చేసి వాళ్ళ ఇష్టం, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదన్నమాట. సో ఇది అక్కడ ఉంటున్న క్లారిటీ. ఎనీ మెంబర్ ఆఫ్ రాజ్యసభ వచ్చేసి దీన్ని ఇవ్వచ్చు. సో ఇంతేనంటే కరెంట్ అఫైర్స్. మనం చదివామంటే 1,00,000 ఉంటుంది, మనం అర్థం చేసుకున్నామంటే తక్కువ ఉంటుంది. సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ చాలా ఈజీ అయిపోతుంది, ప్రిపరేషన్ ఇంకా ఈజీ అయిపోతుంది.
ఇప్పుడు మీకు ఇంకొక ఇప్పుడు 267 మీకు క్లారిటీ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు సినిమాటోగ్రాఫర్స్ అమెండ్మెంట్ బిల్ గురించి క్లారిటీ ఇవ్వాలి. సో అది నేను మీకు ఇస్తాను అనమాట. సో ఇది ఇంకొక కరెంట్ అఫైర్స్, ఇది ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చిన ఇంకొక కరెంట్ అఫైర్స్. సో అందువల్ల దీన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఈ హెడ్లైన్ పెడుతున్నాను కాబట్టి ఈ టాపిక్ మీకు అవగానే దీని గురించి పూర్తి అవగాహన అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సినిమాటోగ్రాఫ్ అమెండ్మెంట్ బిల్. సో అమెండ్మెంట్ బిల్ అన్నప్పుడే మీకు అర్థమైపోవాలి దీనికి సంబంధితమైన యాక్ట్ ఆల్రెడీ చేసాం, కాకపోతే అది పాత యాక్ట్, దాంట్లో కొన్ని మార్పులు తీసుకొస్తూ మనం అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొస్తాం 2023. సో దట్ ఈస్ యువర్ సినిమాటోగ్రాఫ్ అమెండ్మెంట్ బిల్ 2023. ఇక్కడ దాకా మనకి క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఈ అమెండ్మెంట్ బిల్ అనేది చూడండి, గవర్నమెంట్ వచ్చేసి ఇంట్రడ్యూస్ అనేది చేశారు. రాజ్యసభలో అనేది బిల్ నడుస్తూ ఉంది రాజ్యసభలో. సరే, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బిల్ దేన్ని అమెండ్మెంట్ చేస్తుంది అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఈ బిల్ అనేది మనం అమెండ్ చేస్తున్నామని అర్థమైందా? సో అంటే ఇంతకుముందు ఏదో ఒక యాక్ట్ ఉండాలి కదా, ఏదో ఒక యాక్ట్ ఉంటే ఆ యాక్ట్నే కదా మనం అమెండ్మెంట్ చేయాలి. అది ఏం యాక్ట్ అనేది మనం తెలుసుకుందాం. సో మనం తెలుసుకోవడానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఇంతకుముందు యాక్ట్ ఉంది కదా, ఈ సినిమాటోగ్రాఫర్ యాక్ట్. సో సినిమాటోగ్రాఫర్ యాక్ట్, ఈ సినిమాటోగ్రాఫర్ యాక్ట్ ఫస్ట్ ఎప్పుడు వచ్చిందంటే సినిమాటోగ్రాఫర్ యాక్ట్ అనేది 1952లో వచ్చింది. అంటే ఏంటి, దీన్నే మనం చేంజ్ అనేది చేస్తున్నాం, దీంట్లోనే మనం మార్పు అనేది తెస్తున్నాం. సో మీకు క్లియర్గా అర్థమైంది. సో ఎందుకు ఇది తెస్తున్నాము అంటే చూడండి, సో దిస్ ఈజ్ ఫార్ క్లాసిఫయింగ్ ఫిల్మ్స్. ఎందుకు ఇది క్లాసిఫయింగ్ అంటే ఏంటి నాన్న? సో మనము సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పలు విషయాలతో మనము క్లాసిఫై చేస్తుంటాం. ఎలాగా ఏ సర్టిఫికేషన్, యూ సర్టిఫికేషన్, యూఏ సర్టిఫికేషన్, ఇలాంటి మనం సర్టిఫికేషన్స్ ఇస్తాం. అలా క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిలిమ్స్కి. అలాగే పైరసీ అనేది చాలా తప్పు అనే విధంగా, పైరసీకి కఠినమైన పనిష్మెంట్, చట్టపూరితమైన పనిష్మెంట్ ఇచ్చే విధంగా, అలాగే కఠినమైన పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఏంటంటే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీకు ఈ పాయింట్ నుంచి అర్థం అవ్వాలంటే క్లాసిఫయింగ్ ఫిలిమ్స్ అనేది తెలియాలి. అంటే ముందు ఎలా క్లాసిఫై చేస్తున్నారు, ఇప్పుడు ఎలా క్లాసిఫై చేయబోతున్నారు. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క బిల్ ఏదైతే వస్తుందో, సో ఇది ఏంటంటే చాలా వరకు కాలానికి తగినటువంటి మార్పు తీసుకురావడం. సో ఇప్పుడు మనకి ఈ యొక్క సినిమాటోగ్రాఫర్ అమెండ్మెంట్ బిల్ ద్వారా క్లాసిఫికేషన్, దేని గురించి, క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో క్లాసిఫికేషన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే రెండు రకాలు తీసుకోవాలి. అంటే అంటే పాస్ట్, అంటే ఇంతకుముందు ఎలా క్లాసిఫై చేశారు, ఇప్పుడు క్లాసిఫై ఎలా చేస్తారు, ప్రెసెంట్ అంటే ఈ బిల్ వచ్చిన తర్వాత ఎలా క్లాసిఫై చేస్తారు అనేది మనం చూద్దాం. లేదంటే ప్రెసెంట్ ఫ్యూచర్ అని వేసుకోవచ్చు, పాస్ట్ ప్రెసెంట్ వద్దులేండి, ప్రెసెంట్ ఫ్యూచర్ అని వేద్దాం. అంటే ఏంటంటే ప్రస్తుతానికి మనకి సినిమాలు ఎలా సర్టిఫై చేస్తున్నారు, అలాగే ఆ సినిమా సర్టిఫికేషన్ అనేది ఎలా మారబోతుంది అనేది. సో ఏంటంటే ఫ్యూచర్, ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఫ్యూచర్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి ఏంటంటే చాలా వరకు రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఏంటది, యూ రేటింగ్ అంటే ఏంటి, అన్రెస్ట్రిక్టెడ్. యూ అంటే ఏంటి, అన్రెస్ట్రిక్టెడ్. సో అన్రెస్ట్రిక్టెడ్ అంటే ఏంటి, మీకు ఎటువంటి అడ్డు అదుపు లేదా సినిమాలో ఎలాంటి ఒక నెగిటివ్ థింగ్స్ లేదు, మేము అడ్డుకోవట్లేదు, రెస్ట్రిక్షన్ విధించట్లేదు ఫార్ పబ్లిక్ ఎగ్జిబిషన్. అన్రెస్ట్రిక్టెడ్ ఫార్ పబ్లిక్ ఎగ్జిబిషన్ అంటారు. అంటే పబ్లిక్ చూడడానికి మేము ఎటువంటి అడ్డంకులు కలిగించట్లేదు, అన్నీ బాగున్నాయి అన్నాము, దాన్ని యూ అని అంటున్నాం. తర్వాత ఏ సర్టిఫికేషన్ సినిమాలో వస్తుంది, దాన్ని ఏమంటే రెస్ట్రిక్టెడ్ అంటాం. ఏమని, రెస్ట్రిక్టెడ్ అంటే ఖచ్చితంగా ఏంటంటే కొన్ని మనము ప్రజలు పబ్లిక్కి చూడడానికి ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది విధించున్నాము. సెన్సార్ బోర్డు వచ్చేసి కొన్ని సెన్సార్షిప్ అనేది చేస్తున్నాం, దాన్ని ఏమంటాం, ఏ అని చెప్తున్నాం. ఇక్కడ మనకు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, మెయిన్ మార్పు ఏంటంటే యూఏ. సో యూఏ అంటే ఏంటంటే చూడండి, యూఏ అనేది కొద్దిగా అన్రెస్ట్రిక్టెడ్. సో అంటే అన్రెస్ట్రిక్టెడ్ కాకపోతే అన్రెస్ట్రిక్టెడ్తో పాటు, అన్రెస్ట్రిక్టెడ్ కాదు, ఇది ఒక రెస్ట్రిక్టెడ్. ఆ రెస్ట్రిక్టెడ్తో పాటు ఏంటి అక్కడ కండిషన్స్ అనేది మనం చూసుకోవాలి. రెస్ట్రిక్టెడ్, అలాగే ఏంటంటే అండర్ పేరెంటల్ గైడెన్స్, రెస్ట్రిక్టెడ్ పేరెంటల్ గైడెన్స్. ఖచ్చితంగా ఏంటంటే పిల్లలకి అనేది ఎవరైతే కొంత ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకంతా కూడా సో పేరెంటల్ గైడెన్స్ అనేది ఉండాలి. అంటే పేరెంట్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ మీద నిఘా అనేది ఉండాలి. సో రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. పేరెంటల్ గైడెన్స్ బిలో లెస్ దెన్ 12 ఇయర్స్, అంటే లెస్ దెన్ 12 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళు చూడడానికి కండిషన్స్ లేదు, అలాగే ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేది విధించినట్టు. సరే, ఇదేంటి ప్రెసెంట్ ఉంటున్న క్లాసిఫికేషన్స్. ఫ్యూచర్లో ఈ బిల్ పాస్ అయిన తర్వాత క్లాసిఫికేషన్ అంటే మొత్తం అన్నిటినీ మార్చడం అనేది చేయట్లేదు వాళ్ళు. కొన్ని విషయాలు అంటే యూఏ 7+, అంటే వయసుకు తగినట్టు వాళ్ళు మార్చబోతున్నారు. అలాగే యూఏ 13+, అలాగే యూఏ 16+, అంటే చూడండి ఇక్కడున్న కండిషన్ బదులు ఇది తెస్తున్నారు. అంటే ఆల్టర్నేటివ్, జస్ట్ యూఏ అని కాకుండా ఆల్టర్నేటివ్స్ అనేది తెస్తున్నాను అనమాట. సో ఇక్కడ
మనకి క్లాసిఫికేషన్లో ఎలాంటి మార్పు తెస్తున్నారో మనకి క్లియర్గా అనేది అర్థమైంది అనమాట. తర్వాత మనకు అర్థం అవ్వాల్సిందంటే పైరసీ. సో పైరసీ పరంగా ఈ చట్టం ఏం తెస్తుందని మనం తెలుసుకున్నాం. పైరసీ అనేది చాలా పెద్ద నేరంగా అనేది కన్సిడర్ చేస్తున్నారు, కానీ దానికి పనిష్మెంట్స్ ఉన్నాయి అంటే లేదు. అందుకనే మీకు తమిళ్ రాకర్స్ అని, ఇక్కడ తమిళ్ ఎంబీ అని, మూవీ రూల్స్ అనేది, ఐబొమ్మ అని, ఇలా యూట్యూబ్లో చాలా వరకు సినిమాలు పర్మిషన్ లేకుండా ఏంటంటే ఈ యొక్క ఆర్ట్ ఫామ్ని, ఈ యొక్క సినిమాటోగ్రఫీని దొంగతనం అనేది చేస్తున్నారు. సో ఇది దోచుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు కఠినంగా వీటి మీద రెస్ట్రిక్షన్ విధించాలి కాబట్టి ఇక నుంచి ఏంటంటే పైరసీ మీద చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది ఇస్తున్నారు. స్ట్రిక్ట్ పనిష్మెంట్ అంటే ఏంటంటే 3 years ఇంప్రిజన్మెంట్. ఒకవేళ పైరసీతో బుక్ అయితే 3 years ఇంప్రిజన్మెంట్ అనేది ఇస్తున్నారు. అంటే కఠినమైన చట్టం అనేది తీసుకొస్తున్నారు. అలాగే 10 lakhs జరిమానా అనేది విధిస్తున్నారు. 10 lakhs పెనాల్టీ అనేది విధిస్తున్నారు. సో అందువలనే ఏంటంటే ఇది చాలా నేరం అనేది కన్సిడర్ చేస్తున్నారు. ఇక నుంచి పైరసీ అనేది ఏంటి, ఒక లీగల్ అఫెన్స్గా అనేది కన్సిడర్ చేస్తున్నారు. అంటే చట్టపూరితంగా మీకు పనిష్మెంట్ అనేది వస్తుందని చెప్తున్నారు. అంతే, చాలా సింపుల్ అండి. కోర్ పాయింట్స్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటాయి. ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు మీరు ఎన్నో చదువుతూ అంటారు, కానీ నేను నీట్స్గా నోట్స్ ఎప్పుడు ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక టాపిక్ చదువుతున్నప్పుడు యూ అండర్స్టాండ్ ఇన్ ఏ కోర్ ఫార్మేట్. ఒక బేసిక్ లెవెల్లో మీరు అర్థం చేసుకున్న రోజు ఏంటంటే సబ్జెక్ట్ అనేది చాలా 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 ఈజీగా అనేది మీకు అర్థమైపోతుంది. సో అలాంటి ఒక ప్రిపరేషన్ అనేది మీరు చేయాలని ఎప్పుడు చెప్తాను నేను. ఈ నోట్ మేకింగ్ కూడా ఒక ఆర్ట్, అదే నేను మీకు రోజు కూడా చెప్తూ ఉంటాను. ఆ విషయాన్ని మీకు ఇస్తూ ఉంటాను. సరే, ఇక్కడ మనం నెక్స్ట్ కంటెంట్లోకి వస్తాం. సో నెక్స్ట్ కంటెంట్లోకి వస్తున్నాం అంటే నెక్స్ట్ కంటెంట్ కాదు, ఇంకొక విషయం చెప్పాలి నేను. సినిమాటోగ్రాఫర్ యాక్ట్ ఉంది చూసారా, ఇంతకుముందు నా యాక్ట్లో ఏం తెచ్చారు అనేది మనం తెలుసుకుందాం. సినిమాటోగ్రాఫర్ యాక్ట్, ఓల్డ్ యాక్ట్ అనేది సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952లో తెచ్చిన యాక్ట్. ఈ యాక్ట్లో ఏంటి అంటే, ఈ యాక్ట్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ కానీ వీటిలో ఏంటంటే ఆర్ట్ ఫామ్ అనేది కాపాడటం కోసం వాళ్ళు ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తీసుకొచ్చారు. అందులో వారి యొక్క ఈ యాక్ట్ ప్రకారం స్థాపింపబడిందంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్, సో ఈ యాక్ట్ ప్రకారం వచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఈ ఫిలిం సర్టిఫికేషన్తో భాగంగానే వాళ్ళు ఏంటంటే క్లియర్గా సిబిఎఫ్సి అంటాం, దాన్ని ఏమంటాం, సిబిఎఫ్సి అంటాం. దీన్నే మనం ఏమంటామంటే సెన్సార్ బోర్డ్ అని అంటాం. ఇంతకాలం మీరు సెన్సార్ బోర్డ్ జనరల్గా వినుంటారు. ఆ సెన్సార్ బోర్డ్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ని సెన్సార్ బోర్డ్ అని అంటారు. సో అలాగే సమాజం మీద ఎటువంటి నెగటివ్ ప్రభావం పడకూడదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే స్టడీ చేసి రెస్ట్రిక్షన్స్ విధించి ఏంటంటే వాళ్ళు కొన్ని విషయాలు అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంటారు, సర్టిఫికేషన్ అనేది ఇస్తున్నారు. సో ఈ బోర్డులో ఎలాంటి మార్పులు లేదు. కొత్త యాక్ట్లో ఇదే బోర్డు ఇదే పని కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ యాక్ట్. చాలా సింపుల్. తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. సో గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. ఇది ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఆర్టికలే, మీరు సబ్జెక్ట్గా ఎక్కడన్నా వస్తుందని చూడకండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా అంతగా రాదు, బట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లోనే ఎక్కువగా అనేది వస్తుంది, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో. ఎందుకంటే కంటిన్యూస్గా ఉంటున్న ఒక ఇష్యూ కదండి ఈ యొక్క క్రిమియా ఇష్యూ, యుక్రెయిన్ రష్యా ఇష్యూ. అందులో ఉంటున్న కర్చ్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఆ కర్చ్ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. చాలా విషయాలు మనం దీని గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ని చదవండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ బ్లాక్ సీకి చాలా జాగ్రత్తగా చూడండి. బ్లాక్ సీకి ఇటువైపు సీ ఆఫ్ అజోవ్ ఇక్కడ చూడొచ్చు. ఇది బ్లాక్ సీ, ఇక్కడ ఉంటుంది మీకు సీ ఆఫ్ అజోవ్. సో వీటి రెండింటి మధ్య ఉంటున్న ఒక కనెక్టివ్ జోన్, ఒక నారో బ్రిడ్జ్ ఏంటంటే, సో దాన్నే ఏమన్నాం, కర్చ్ స్ట్రైట్ మీద ఉంటున్న బ్రిడ్జ్. ద బ్రిడ్జ్ ఆర్క్ సెక్షన్ అలౌస్ టు షిప్పింగ్ కెనాల్. సో ఇక్కడ ఏంటంటే సో ఈ పార్ట్లో ఇక్కడ కనెక్ట్ చేస్తున్న ఒక బ్రిడ్జ్ని ఏమంటుంటే కర్చ్ బ్రిడ్జ్ అని అంటాం. ఈ కర్చ్ బ్రిడ్జ్ ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఏంటి అనేది మనం వివరంగా తెలుసుకోవాలి. కాకపోతే స్ట్రైట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్ అంటే ఏంటి, రెండు లార్జ్ వాటర్ బాడీని కనెక్ట్ చేస్తున్న ఒక నేరో వాటర్ బాడీని స్ట్రైట్ అని అంటారు. సీ ఆఫ్ అజోవ్స్ అనేది ఒక లార్జ్ వాటర్ బాడీ, బ్లాక్ సీ అనేది ఒక లార్జ్ వాటర్ బాడీ. వాటి రెండింటిని కనెక్ట్ చేసిన ఒక నేరో వాటర్ బాడీ కర్చ్. అందుకనే కర్చ్ స్ట్రైట్ అంటాం. ఆ కర్చ్ స్ట్రైట్ పైన కట్టబడిన బ్రిడ్జ్ని మనం కర్చ్ బ్రిడ్జ్ అని అంటాం. ఈ యొక్క క్రిమియా ఏదైతే ఉంటుందో, ఈ క్రిమియా అనే ఒక పార్ట్ అనేది రష్యా చేజిక్కించుకుంది. అంటే 2014లో రష్యా వచ్చేసి దాన్ని అనెక్స్ అనేది చేసుకుంది ఇక్కడ ఒకటి. సో అలాగే ఈ కర్చ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా వీటిపైన బాంబ్ బ్లాస్ట్ అనేది చేశారు. ఈ బాంబ్ బ్లాస్ట్ చేయడం వల్ల ఆ బ్రిడ్జ్ యొక్క కొంత భాగం అనేది తెగిపోయి చాలా కొంతమంది పిల్లలు కానీ
ఒక ఎల్డర్లీ కూడా చనిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియో అనేది రష్యా నిండా హల్చల్ రేపింది. సో అలాగే ఏంటంటే ఇది చాలా వరకు ఒక ఇష్యూస్ అనేది పోర్ట్రే చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు విషయం ఏంటి, కర్చ్ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే మీరు కొద్దిగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. సో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలంటే 2014కి వెళ్ళిపోవాలి. 2014లో వెళ్ళిపోయారంటే అప్పుడు యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందో మీకు క్లియర్గా అనేది కనిపిస్తుంది. ఒకవైపు యుక్రెయిన్, ఒకవైపు రష్యా. ఒక విషయం తెలుసుకోండి, యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఊరికే స్టార్ట్ కాదు, కారణాలు అనేవి ఉంటాయి. సో మనము ఫ్రెండ్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయంటే ఊరికైతే జరగదు కదండి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక నిప్పురవ అనేది అక్కడ చెలరేగి ఉంటుంది. అలా 2014లో ఏం జరిగిందంటే యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే 2014 అంటే ప్రెసిడెంట్ అంటే అంతకుముందు అంటే ప్రీవియస్ ప్రెసిడెంట్ అని చెప్తాను, అంటే 2013 అని చెప్తాను, లేదంటే 2013 అప్పుడు ప్రెసిడెంట్గా ఎవరున్నారు అంటే ఆ మూమెంట్లో. సో అంటే ఇప్పుడుంటున్న ప్రెసిడెంట్ రావడానికి ముందు ఇంతకు ముందున్న ప్రెసిడెంట్ ఆయన పేరు ఏంటంటే చూడండి విక్టర్ యానుకో. సో కొద్ది పేర్లు కష్టమే, మనకేమి అది ఇంపార్టెంట్ కాదు. సో జస్ట్ తెలుసుకోండి, అంతకన్నా ఏమవుతుంది. సో విక్టర్ యానుకోవిచ్ తర్వాత సో ఇక్కడ యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి విక్టర్ యానుకోవిచ్. సో ఇక్కడ రాస్తాను ఇది. సో 2013 విక్టర్ అని గుర్తుపెట్టుకున్నాం చాలు, మనకి అంతకంటే ఎక్కువ వద్దు. సో విక్టర్ వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ అనమాట. తర్వాత సార్ ఆయన ఎందుకు సార్ మానేశారు అంటే ఇతను ఏంటంటే ఈ విక్టర్ వచ్చేసి ప్రో రష్యన్ అంటే ఏంటి, ఇతను రష్యాకి సపోర్ట్గా ఉండేవాళ్ళు. సో అలాగే ఏంటంటే ఇతను హీఈస్ అగెయిన్స్ట్ నాటో వైపు జాయిన్ అవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి కూడా ట్రేడ్, ఎందుకంటే ఇప్పుడు యూఎస్కి సపోర్ట్గా ఉండే విషయాలంతా కూడా అతను ఉండడు అనమాట. అంటే అతను హీఈస్ అగెయిన్స్ట్. అందువల్ల అక్కడున్న ప్రజలు అంతా కూడా పోరాటం చేసి తిరుగుబాటు చేసి అతన్ని ఆఫీస్ నుంచి దించేస్తారనమాట. ఎందుకని చాలా వరకు అక్కడ ప్రొటెస్ట్లు, పోరాటాలు ఇవన్నీ జరుగుతుంది యుక్రెయిన్లో. అందువల్ల ఈ విక్టర్ అనే అతను ప్రెసిడెంట్ నుంచి తప్పుకుంటాడనమాట. ఇప్పుడు తప్పుకోవడంతో ఏంటంటే ఈ యొక్క వెస్టర్న్ పవర్స్ అంటాం 2014లో వెస్టర్న్ పవర్స్ అంటే ఎవరు, యూఎస్ఏకి ఇన్వాల్వ్మెంట్ కానీ, నాటోకి ఇన్వాల్వ్మెంట్ కానీ, వీళ్ళందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల సో ఇప్పుడు ఇంకొక కొత్త ప్రెసిడెంట్ అనేది వస్తారు. సో ఆయనే ప్రస్తుతం ఉంటున్న ప్రెసిడెంట్ అనమాట. ఎవరంటే హీఈస్ ప్రో వెస్టర్న్. ఏమంటాం మనం, ప్రో వెస్టర్న్ అంటే ఏంటి, వెస్టర్న్ కంట్రీస్కి సపోర్ట్గా ఉంటున్న ఒక ప్రెసిడెంట్ అనేది వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరుగుతుందట. ఆయన పేరు రోజు మీరు న్యూస్లో వింటున్నది జెలెన్స్కీ. సో యాక్చువల్గా అంటే వ్లాడిమిర్ అని వస్తుంది. సో జెలెన్స్కీ. సో ఆయనే ప్రస్తుతానికి ప్రెసిడెంట్ అనమాట. ఈ జెలెన్స్కీ వచ్చేసి ప్రెసిడెంట్ అయిన తర్వాత రష్యాకి విపరీతమైన కోపం. అలాగే ఇక్కడ ప్రో రష్యన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు క్రిమియాలో ఎక్కువగా రష్యన్ సపోర్టెడ్ ప్రజలు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, వాళ్ళకు కూడా కోపం. ఇప్పుడు ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ అనేది వచ్చింది. వెస్టర్న్ గవర్నమెంట్ నాటో సపోర్ట్గా ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ అనేది వచ్చింది అనేసి ఒక ఇష్యూ అనేది రైజ్ అయింది. సో ఇప్పుడైతే ఈ ఇష్యూ రైజ్ అయిందో అక్కడ పోరాటాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఎక్కువగా ఫైర్ అవుతున్నప్పుడు ఈ ప్రో రష్యన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తిరుగుబాటు చేశారు. అలాంటప్పుడు రష్యా వచ్చేసి ఇన్వాల్వ్ అయింది. సో 2014 రష్యా ఎక్కడ ఇంటర్వీన్డ్ ఇన్ క్రిమియా. ఈ పోరాటాలు ఎక్కడ జరిగాయి, క్రిమియాలో జరిగాయి అన్నమాట. సో ఇక్కడ ప్రో రష్యన్స్ అంతా కూడా క్రిమియాలో తిరుగుబాటు చేస్తున్నప్పుడు అక్కడ రష్యా కూడా ఇంటర్వ్యూన్ అయ్యి క్రిమియా ఏదైతే ఉంటుందో, క్రిమియా అంటే ఏంటంటే చూడండి, ఇది అందరికీ తెలిసిందే, యుక్రెయిన్ యొక్క సౌత్ పార్ట్. ఈ క్రిమియా ఏదైతే ఉంటుందో ఆ క్రిమియాలో వచ్చేసి మిలిటరీ దిగి అక్కడ దీన్ని అనెక్స్ అనేది చేసేసుకున్నారు. అంటే దీన్ని విలీనం చేసుకున్నారు ఎవరు, రష్యన్స్ అనమాట. సో ఇప్పుడు మెల్లగా రష్యాతో అనేది క్రిమియా అనేది వెళ్ళిపోయింది. కానీ క్రిమియన్ పెనిన్సులాకి రష్యాకి కనెక్టివిటీ ఉందా అంటే లేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య కనెక్ట్ చేయడానికి కానీ రవాణా పోవడానికి కానీ లేదనమాట. రవాణా ఇవన్నీ ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఇక్కడ ఒకవైపు రష్యా, ఈ పక్క రష్యా ఉంటుంది, ఈ పక్క క్రిమియా ఉంటుంది, మధ్యలో ఒక నేరో స్ట్రైట్ కర్చ్ స్ట్రైట్ అనమాట. సో ఈ కర్చ్ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో నేరో స్ట్రైట్ సుమారుగా ఇది 18 కిలోమీటర్ల పొడవు అనేది ఉంటుందన్నమాట. సో వీటి ద్వారా ఇక్కడ ఈ క్రిమియాలో ఇప్పుడు అనెక్సేషన్ చేసుకున్నారంటే రష్యన్స్ అంతా ఉంటారు కదండి, రష్యన్ మిలిటరీ ఉంటుంది కదా. సో అందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని వస్తువులు రవాణా అన్నీ జరగాలి కదా. సో కనెక్టివిటీ ఏర్పడాలి కదా. సో వెంటనే రష్యన్ గవర్నమెంట్ ఆర్డర్ చేసి వెంటనే కన్స్ట్రక్ట్ చేశారు ఈ యొక్క కర్చ్ స్ట్రైట్ మీద కర్చ్ బ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎందుకు ఫామ్ అయింది, ఆ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైపోతుంది. ఎందుకు
రష్యా యొక్క స్ట్రెంత్ని క్రిమియాలో బిల్డ్ చేసుకోవడానికి, రష్యా యొక్క పవర్ని అక్కడ చూపించుకోవడానికి సుమారుగా 19 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఇక్కడి నుంచి అక్కడికి ఏంటంటే కట్టారు. ఇప్పుడు ఏంటంటే ఇది రష్యా చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా యుక్రెయిన్ వాళ్ళు అటాక్ చేస్తుంటారు, యుక్రెయిన్ ఆర్మీ అటాక్ చేస్తుంటారు. ఇదేనండి సమస్య. ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఈ పార్ట్లో అటాక్ చేశారు. అటాక్ చేయడంతోనే ఏంటంటే అక్కడ రెండు దేశాల మధ్య ఈ యొక్క కర్చ్ బ్రిడ్జ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. ఇక్కడ లాజిస్టిక్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి రష్యన్ ట్రూప్స్ కానీ రష్యన్ సపోర్టర్స్ కానీ అన్నీ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అటాక్స్ అనేది చేస్తున్నారు అనేది చెప్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ ద సో కాల్డ్ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్. ఈ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్ అనేది ఉంది. అలాగే కొన్ని పాయింట్ తెలుసుకోండి. టర్కీ వాళ్ళంతా కూడా ఈ బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీని సోవియట్ సీ అని కూడా అనేవాళ్ళు అనమాట. బ్లాక్ సీని ఏమంటాం మనము సోవియట్ లేక్ అని కూడా అంటారు. సో గుర్తుపెట్టుకోండి, సోవియట్ లేక్ అంటే మళ్ళీ సోవియట్ యూనియన్లో ఎక్కడెక్కడ లేక్లు ఎత్తికేకండి. జాగ్రఫికల్ టర్మ్స్ అనేది మీకు న్యూస్లో వస్తున్నప్పుడు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రష్యా వాళ్ళ మీద ఆ బ్లాక్ సీ మీద కన్నేస్తుందంటే చూడండి, ఒక విషయం ఒక ప్రాక్టికల్గా మాట్లాడతాను. రష్యా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆ పోరాటం కానీ గొడవలకు కానీ ఇప్పుడంతా కూడా ఇన్ని సంవత్సరాలు అంటే రష్యా ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ అ కంప్లీట్లీ రాంగ్. సో వీ కెనాట్ గో ఫర్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్స్. అందువల్ల ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనే కాదు, బట్ ఒక దేశం ఇంకో దేశం మీద అటాక్ చేయడం తప్పే. సో రష్యా ఈజ్ కంప్లీట్లీ రాంగ్ థింగ్. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నామంటే రష్యా చెప్పిన వాళ్ళ తరపు నుంచి న్యాయం ఏంటో మనం విందాం. ఇక్కడేంటంటే యుక్రెయిన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యుక్రెయిన్ అనేది మెల్లమెల్లగా ఏంటంటే వాళ్ళ వైపు కలుపుకోవడం. యుఎస్, నాటో, యూరోపియన్ యూనియన్ వీళ్ళు యుక్రెయిన్ని వాళ్ళ వైపు మలుచుకోవాలని చూసుకుంటున్నారు. అంటే ఒకప్పుడు సోవియట్ దేశాల్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా వీటిని మలుచుకున్నారు అంటే తర్వాత రష్యాకు వచ్చేసి బ్లాక్ సీ గుండా రవాణా అనేది కొనసాగించలేదు. అంతే కదండి, రష్యాకి దగ్గరలో బ్లాక్ సీలో యుఎస్ ఆర్మీ ఉందంటే రష్యా ఎలా అక్కడ ఉంటున్న వ్యాపారం అనేది కొనసాగించగలదు, బిజినెస్ చేయగలదు, ఎకనామీ అనేది బిల్డ్ అవ్వదు. ఎందుకంటే రష్యాకి ఉంటున్న సీ రూట్ సముద్ర మార్గంలో ముఖ్యమైన మార్గం ఏదన్నా ఉందంటే అది ఈ మార్గమే. చాలా వరకు వాళ్ళకి రవాణా ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్కటి జరుగుతున్నదంట ఈ భాగంలో మాత్రమే. దిస్ ఈజ్ అ వెరీ వెరీ క్రూషియల్ రూట్ ఫర్ రష్యా. మెడిటరేనియన్ యాక్సెస్, మెడిటరేనియన్ సీ ఏదైతే ఉంటుందో దాంట్లోకి యాక్సెస్ ఇచ్చేది కూడా వాళ్ళకి ఏంటంటే ఈ భాగం మాత్రమే. అందుకనే స్ట్రాటజికల్గా రష్యాకి ఈ పాయింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకోసమే ఈ ప్రాంతంలో ఉంటున్న క్రిమియాని వాళ్ళు చేజిక్కించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ వెస్టర్న్గా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అన్నీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేసి ఇప్పుడు రష్యా మీద ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ విధిస్తున్నారు అనేది ఆ 2014లో ఆ జస్టిఫికేషన్ ఇచ్చిన రష్యా అనమాట. రష్యా ఎందుకు జస్టిఫికేషన్ ఇచ్చింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా కట్టుకున్న బ్రిడ్జ్నే ఏంటంటే ఇక్కడ యుక్రెయిన్ వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇది కంటెస్టింగ్ ఇష్యూ కానీ ఇద్దరి మధ్య మారిపోతుంది. ఈ ఆర్టికల్ చెప్పిన మొత్తం స్టోరీ ఇంతేనండి. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది ఒక అవుట్పుట్ బేస్డ్ ఆర్టికల్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక నేషనల్ హెల్త్ మిషన్ అనేది ఎలా ఉపయోగిస్తున్నాం, ఎలా స్పెండ్ చేస్తున్నాం, దీనివల్ల జరుగుతున్న ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి అంటే మెల్లమెల్లగా మనం ఏంటంటే బడ్జెట్లో హెల్త్ మీద ఆరోగ్యపరంగా మనం ఖర్చులు ఎక్కువ పెడుతుండడం వల్ల మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందనేది ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఇది రీడబుల్ ఆర్టికల్గా మనం జస్ట్ చూద్దాము. సో నేషనల్ హెల్త్ మిషన్. సో చూడండి, నేషనల్ హెల్త్ మిషన్ అనేది మన ఇండియాలో ఆరోగ్యకరంగా ఉండడం కోసం గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చిన ఒక మిషన్ అనమాట. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి చెప్పారు. సో ఇక్కడ ఆ మిషన్ని స్టడీ చేయడంలో ఏంటంటే గత 15 సంవత్సరాల్లో ఏంటంటే మనకి పబ్లిక్ హెల్త్ ఫర్ ఆల్. సో ఈ స్టడీ కండక్ట్ చేసింది ఎవరు? పబ్లిక్ హెల్త్ ఫర్ ఆల్ అనే ఒక జర్నల్ అనమాట. సో వారు ఏం చెప్తున్నారు అంటే సో చాలా వరకు స్టేట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పలు స్కీమ్స్ అనేది ఫండింగ్ అనేది పొందుతూ ఉన్నారు. స్టేట్స్ అనేది ఆ ఫండింగ్ పొందడంతో ఏంటి దాని ద్వారా ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగా అనేది డెవలప్ చేస్తున్నారు. అలాగే కండిషనల్ ఫండింగ్ అంటే ఆ యొక్క బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టాలి అనేదంతా క్యాల్కులేటెడ్ ఫండింగ్ అనేది క్యాల్కులేట్ చేసినప్పుడు కొన్ని రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, హర్యానా, బీహార్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఇంక్రీస్ అంటే ఆ స్టేట్స్ అంతా కూడా ఏంటంటే మెల్లమెల్లగా వారి యొక్క ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్న డబ్బులు అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే మొత్తానికి గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రకారం మనం ఏంటంటే 8%. సో మన టోటల్ బడ్జెట్లో 8% అనేది మనము ఖచ్చితంగా టోటల్ స్టేట్ బడ్జెట్లో ఏంటంటే 8% అనేది ఏంటి ఖచ్చితంగా ఏంటంటే మనం ఆరోగ్యం మీద పెట్టుబడులు పెట్టాలి.
అలాగే 2018-19 స్టడీ చేసినప్పుడు అంటే 5.8% అనేది ఏంటంటే మనం టోటల్ బడ్జెట్ అనేది ఆరోగ్యం మీద పెట్టుబడి అనేది పెట్టాము. సో అలాగే ఏంటంటే ఇలా మనం కండిషనల్ అలొకేషన్ అంటే ఇంత అలొకేట్ చేయాలని చెప్పడంతో ఈ టార్గెట్ అచీవ్ చేయడం కోసం కూడా ఏంటంటే మిగతా రాష్ట్రాలని కూడా ఎక్కువగా పెట్టుబడులు ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారనేది అర్థమవుతుంది. ఇలా ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం మీద బడ్జెట్ పెట్టడం వల్ల మనకి ఏంటి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా వరకు చిన్నపిల్లలు చనిపోతున్నారు చూసారా. సో అలాంటివి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఇంకా చైల్డ్ బర్త్ టైంలో మదర్ అండ్ చైల్డ్ ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్స్ అనేది ఒక అద్భుతమైన ఫ్రంట్ ఫార్వర్డ్గా ఉందనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అయినా సరే పర్ క్యాపిటా పబ్లిక్ స్పెండింగ్ ఎప్పుడైతే సగటు వ్యక్తి ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెడుతున్నారనేది ఒక్కొక్క స్టేట్ యొక్క స్టాండర్డ్ని బట్టి, స్టేట్ యొక్క విధులను బట్టి, స్టేట్ యొక్క స్థాయిని బట్టి, స్టేట్ యొక్క డెవలప్మెంట్ బట్టి, స్టేట్ యొక్క కండిషన్స్ బట్టి మారుతుంది. అందుకోసమే ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్స్ అనేది వాటన్నిటిని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు తమిళనాడులో ఒక ఆరోగ్యానికి పెట్టే ఖర్చు వెస్ట్ బెంగాల్లో పెట్టే ఖర్చు ఒకటి కాదు. ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి ఆరోగ్యపరంగా మీరు పెడుతున్న ఖర్చులు అనేది మారుతూ ఉంటుంది. సో ఇంకా వే ఫార్వర్డ్లో తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఇలాంటి వాటిని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ ఎఫెక్టివ్గా హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అంటే ఆరోగ్యం అనేది బెటర్ అవుతుంది, బెటర్ రిజల్ట్ ఇస్తుంది అనేది ఈ ఆర్టికల్ చెప్తున్న ఒక విషయం. ఇదేంటంటే ఒక సమ్మరీ టైప్ ఆఫ్ ఆర్టికల్, వాట్ ఈస్ వాట్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ నేషనల్ హెల్త్ మిషన్ ఉంది చూసారా, అది చాలా పెద్ద ఆర్టికల్ అండి. సో అందరికీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వడం కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. సో ఆ ఆర్టికల్ని చదివితే మనకి ఒక 20 minutes కూడా పట్టేస్తుంది. సో అందువల్ల దాని గురించి చెప్పట్లే. కానీ నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ హెల్త్ మిషన్లో కొన్ని టార్గెట్స్ అనేది పెట్టున్నారండి. సో మనం ఆరోగ్యపరంగా ఏంటంటే చాలా విషయాలు మనం అచీవ్ చేయడం కోసం టార్గెట్ అనేది పెట్టారు. ఆ టార్గెట్స్ తెలుసుకోవడం అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటనేది మనం తెలుసుకుందాం. సో వాళ్ళ యొక్క టార్గెట్స్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది 1/1000. సో చూడండి 1/1000 లైవ్ బర్త్స్ అనేది టార్గెట్ అనమాట. ఇలాంటి కొన్ని టార్గెట్స్ అనేది మీకు చెప్తానమాట. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ IMR అంటాం, అది 25/1000 అనేది మనం అచీవ్ చేయాలి. 1000 లైవ్ బర్త్స్ ఇవి టార్గెట్ అనమాట. సో ఇది మాత్రమే కాకుండా టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది మనము చూడండి 2.1 అనేది అచీవ్ చేయాలి. అంతకంటే తక్కువగా అనేది మనము రెడ్యూస్ చేయాలి. అలాగే లెప్రసీ, సో లెప్రసీ పరంగా కూడా టార్గెట్ ఉంది 1/10,000 పాపులేషన్. సో 1/10,000 పాపులేషన్ అనేది తగ్గించాలి. ఇంకా కూడా ఏంటంటే దీని యొక్క ప్రివలెన్స్ తగ్గిస్తూ ఏంటంటే సో ఇలాంటి న్యూ కేసెస్ రాకుండా జీరో ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ పాత కేసులు మనం తగ్గిస్తూ అలాగే కొత్త కేసులు రాకుండా 0 in all districts వచ్చేలాగా మనము తీసుకురావాలనేది ప్లాన్. అలాగే మలేరియాని కూడా మనం అరికట్టాలి అనేది కూడా టార్గెట్గా పెట్టుకున్నారు. లెస్ దెన్ 1/1000 అనేది వాళ్ళ టార్గెట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ టార్గెట్ అంటే టీబీ గురించి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతారు. టీబీ అనేది 2025 అంతా కూడా మనం అంటే ఎలిమినేట్ చేయాలి. టీబీ అనేది మనము 2025 అంతా కూడా మన దేశం నుంచి మనం ఎలిమినేట్ చేయాలి అనేది మన యొక్క టార్గెట్ అనమాట. ఇలాంటి టార్గెట్స్ ఖచ్చితంగా తెలుసుకోండి, ఎందుకంటే సిగ్నిఫికెంట్ ఇన్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కాబట్టి ఈ యొక్క టార్గెట్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఆల్టర్నేటివ్గా ఎగ్జామ్స్లో మన కంటెంట్లో వస్తుంది, అప్పుడు మీరు నీట్గా నోట్ చేసుకోండి, దట్ విల్ హెల్ప్ యూ అనమాట. సో గైస్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సెంట్రల్ బ్యాన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నాన్ బాస్మతి వైట్ రైస్. సో దీని గురించి అండి, ఇది రైస్ నాన్ బాస్మతి అంటే బాస్మతి బియ్యం కానీ మిగతా బియ్యం అంతా కూడా మనం నాన్ బాస్మతి వైట్ రైస్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఈ వైట్ రైస్ మనం ఏమన్నా బాస్మతి రైస్ రోజు తింటామండి, ఏ రోజు ఒకరోజు బిర్యానీ చేసుకొని తినేస్తామే, కానీ మిగతా రోజులంతా కూడా మనం నార్మల్ రైసే తింటుంటాము. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే గవర్నమెంట్ అనేది కంప్లీట్గా బ్యాన్ అనేది విధించారనమాట. సార్ ఎందుకు సార్ బ్యాన్ విధించారు అని మనకి ఫస్ట్ తెలియాలి. సో బ్యాన్ విధించారు. సో దీని ఏంటి, ఎక్స్పోర్ట్ బ్యాన్ అంటే ఏంటి, ఎగుమతి చేయకూడదు. సో ఎక్స్పోర్ట్ బ్యాన్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎగుమతి చేయకూడదని బ్యాన్ చేసినప్పుడు దానికైనా కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి. ఆల్రెడీ మనము ఒకప్పుడు కేజీ బియ్యం నాకు చిన్నప్పుడు గుర్తున్నప్పుడు 20 రూపీస్, 15 రూపీస్, 10 రూపీస్ అలా ఉంటుంది. సో రీసెంట్ టైంలో కూడా ఏంటి ఒక నార్మల్సీ రేట్లో అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు కేజీ బియ్యం తీసుకోవాలంటే 60 రూపాయలు, 70 రూపాయలు, అంటే బాస్మతి బియ్యానికి ఈక్వల్ రేట్కి నార్మల్ బియ్యం వచ్చేసింది అనమాట. ఏంటి సార్ ఇంత రేట్లు పెరిగిపోతున్నాయంటే చూడండి రీజన్స్ అదేనండి. మనం ఎగుమతి ఎందుకు బ్యాన్ చేస్తున్నాము అంటే చూడండి, ఇక్కడ మన ఇండియన్ మార్కెట్లో అంటే డొమెస్టిక్ మార్కెట్ అంటాం. ఇండియన్ మార్కెట్ని ఏమంటాం మనం, డొమెస్టిక్ మార్కెట్లో ఏంటంటే
నో సఫిషియంట్ అవైలబిలిటీ, నో సఫిషియన్స్, నాట్ సఫిషియన్స్, నో ఎందుకు నాట్ సఫిషియంట్ రాసేస్తే సరిపోతుంది, మళ్ళీ ఇంకో వర్డ్ రాయాల్సిన అవసరం లేదు. నాట్ డొమెస్టిక్ మార్కెట్లో నాట్ సఫిషియంట్ అంటే మన లోకల్ మార్కెట్లో మన ఇండియాలో ఉంటున్న వారి ఆహారం తీర్చడానికి తగినటువంటి నాన్ బాస్మతిక్ వైట్ రైస్ అనేది లేదన్నమాట. సో అందువల్ల నాట్ సఫిషియంట్ కాబట్టి ఇండియాలో ఏంటంటే ప్రైస్ ఈజ్ రైజింగ్, మన ఇండియాలో తక్కువగా ఉందంటే ప్రజలకు రేట్లు అనేది పెరిగిపోతూ ఉన్నాయి. సో అందుకోసమే ఏంటంటే వీటి మీద బ్యాన్ అనేది విధించారు, ఇక్కడికి క్లియర్. అలాగే ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ సర్చ్ జరగకుండా ఇంతకుముందు ఇలాంటి ప్రైసెస్ కంట్రోల్కి ఏమన్నా చేశారా? సో అంటే డైరెక్ట్గా బ్యాన్ చేయడానికి ముందు కంట్రోల్ చేయడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటారు కదా, ఆ కంట్రోల్ ఎఫర్ట్స్ అనేది గవర్నమెంట్ ఏమైనా చేసిందా అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటి, ఒక్కసారిగా గవర్నమెంట్ బ్యాన్ చేయదు కదండి. సో ఖచ్చితంగా ఫస్ట్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏంటంటే టు రెగ్యులేట్ ద ప్రైస్. సో చూడండి, రెగ్యులేట్ ద ప్రైస్ అంటే అక్కడ ఎగుమతి అవ్వకుండా ప్రైస్ రెగ్యులేట్ చేయడానికి, అలాగే రెగ్యులేట్ ద ఎక్స్పోర్ట్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పట్లో ఏంటంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ అంటే గవర్నమెంట్ వచ్చేసి అంటే 20% ఎక్స్పోర్ట్ డ్యూటీ వేసిందనమాట. 20% ఎక్స్పోర్ట్ డ్యూటీ. సో ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి 20% డ్యూటీ అనేది వేసింది. సో ఇలా ఎక్స్పోర్ట్ డ్యూటీ వేయడం వల్ల ఏంటంటే ఈ రైస్ అనేది లాస్ట్ ఇయర్ ఎప్పుడు చేశారు, ఇది లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అనేది ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది వేసింది. సో అందువల్ల ఏంటి, ఇతర దేశాలకి ఎగుమతి చేయడం తగ్గుతుంది. సో అందువల్ల మనకి ఏంటంటే ఖచ్చితంగా మన ఇండియన్ మార్కెట్కి ఎక్కువ రైస్ అనేది దొరుకుతుంది అనుకున్నాం. కానీ ట్విస్ట్ ఏం జరిగిందంటే రీసెంట్ టైమ్స్లో స్టడీ చేసిన దాంట్లో ఏంటంటే చూడండి, సెప్టెంబర్ మార్చ్. సో ఇక్కడ స్టడీ చేసిన దాంట్లో సెప్టెంబర్ మార్చ్ 2021 అండ్ 2022 ఆ టైంలో ఏంటంటే మనకి సుమారుగా 33.66 lakh tons అనేది ఎగుమతి అయింది. lakh tons అనేది ఎక్స్పోర్ట్ అయింది అంటే ఎగుమతి అనేది చేశారు. సరే, ఇప్పుడు మనం తీసుకున్నామంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అదే సెప్టెంబర్ మార్చ్ 2022 అండ్ 2023 ఈ మధ్య కాలంలో మనం స్టడీ చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాము. సో వెయిట్ ఎట్స్ సంథింగ్ క్లాస్ 2022 అండ్ 2023 ఈ టైంలో మనం తీసుకుంటున్నాము అంటే చూడండి 42.12 lakh tons అంటే ఎగుమతి మనము తగ్గించడం కోసం డ్యూటీలు వేసినా అడ్డంకులు వేసినా ఏమైపోతుంది, ఎగుమతి అయితే పెరుగుతుంది. ఇప్పుడు ట్విస్టే కదండి సార్, ఇక్కడ మనం అంత డ్యూటీ వేసినా ఎందుకు సార్ ఫారిన్ కంట్రీస్కి అంత ఎగుమతి చేస్తున్నారు అంటే ఇక్కడ వై ఎక్స్పోర్ట్, అసలు ఇన్ని అడ్డంకులు ఉన్నా కానీ లాస్ట్ ఇయర్ విధించినా కానీ వై ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్డ్, ఎందుకు ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్ అయ్యింది అన్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలియాలన్నమాట. ఎందుకంటే జియోపొలిటికల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న జియోపొలిటికల్ సిచ్యువేషన్ అంటే ఏంటండి, చాలా ప్రాబ్లమ్స్, వెనిజువలా క్రైసిస్, ఇరాన్ ఇష్యూస్, యెమెన్లో ఇష్యూ, ఆఫ్రికన్ నేషన్స్లో కరువు, ఇంకా చెప్పాలి అంటే యుక్రెయిన్ రష్యా వారు, యూరోపియన్ కంట్రీస్కి ఫుడ్ స్కార్సిటీ, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి జియోపొలిటికల్గా సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఎల్నినో కండిషన్స్ ఉండడం వల్ల, అలాగే ఎక్స్ట్రీమ్ క్లైమేట్, ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే చాలా దేశాల్లో ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్, ఊహించిన దానికన్నా కానీ దారుణమైన క్లైమేట్ కండిషన్స్ అనేది ఉంటున్నాయన్నమాట. ఇలాంటి కండిషన్స్ ఎక్కడున్నాయి, మెయిన్గా ప్రపంచవ్యాప్తంగా రైస్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో, ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే దేశాలన్నింటిలో కూడా, రైస్ ఉత్పత్తి చేసే కంట్రీస్ అన్నింటిలో కూడా ఏంటంటే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు సరిగా లేవు, చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి కష్టాలు ఉండడం వల్ల అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రైస్ డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రపంచం గురించి వరి అయితే మన దేశం గురించి ఎవరు వరి అవుతారండి, అదే కదండి. సో ఇక్కడ కన్సర్న్ ఏంటంటే ఇది వరల్డ్. సో వరల్డ్ వైపు ఎందుకు ఇంక్రీజ్ అంటే వరల్డ్ ప్రపంచం అంతా కూడా ఈ రైస్ అనేది అవసరం ఉంది కాబట్టి మనం రేట్లు పెంచినా కానీ కొనేవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ ఇక్కడ రేట్లు పెంచడం పక్కన పెడితే మన ఇండియన్ డిమాండ్ అనేది చాలా చాలా క్రూషియల్. ఎందుకని దీన్ని నమ్ముకునే చాలామంది ఆహారం అనేది గడుస్తుందా కదండి. మీ ఇంట్లో మధ్యాహ్నం అయితే భోజనం పెట్టాలా లేదండి, మమ్మీ కొంటేనే కదా పెడతారు, ఇంట్లో ఇన్కమ్ వస్తేనే కదా కొంటారు. సో మొత్తానికి ఏమవుతుంది, సో మన ఇండియాలో డొమెస్టిక్ మార్కెట్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏంటంటే గవర్నమెంట్ ఏం నిర్ణయించుకుంది, సరే మేము ఇక బ్యాన్ చేస్తామంటే ఎవరు బ్యాన్ చేస్తారు, మీరు అనుకుంటే బ్యాన్ చేయలేం కదండి. ఖచ్చితంగా బ్యాన్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అది ఏంటి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. సో ఫారిన్ ట్రేడ్ని కంట్రోల్ చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉంటారు. సరే వాళ్ళు ఉన్నారు, ఓకే. ఇది ఏ మినిస్ట్రీ అండర్లో వస్తుంది, దిస్ ఈజ్ అండర్ ద కామర్స్ మినిస్ట్రీ.
కామర్స్ మినిస్ట్రీ అండర్లో వీరు వస్తారు. వీరే ఏంటంటే చాలా వరకు ఏంటంటే ట్రేడ్ అన్నీ కూడా తగ్గించడానికి సో బ్యాన్ అనేది చేశారు. సో వీళ్ళు ఏం చేశారు, బ్యాన్, ఇక నుంచి మా వాళ్ళ ఆకలి మేము తీర్చుకుంటాము, ప్రపంచం ఆకలి తీర్చడానికి మేము లేదు ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ప్రైసెస్ హైక్ అవుతుందా అంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ మార్కెట్లో రైస్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ మన ఇండియాకి డొమెస్టిక్ కన్సంప్షన్, డొమెస్టిక్ మార్కెట్, డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఫస్ట్ ప్రైమరీ నీడ్ కాబట్టి ముందు దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలనేది క్లియర్గా అనేది చెప్పేశారనమాట. సో దిస్ ఇస్ వాట్ ద ఆర్టికల్ స్పీక్స్ అబౌట్. ఇది కరెంట్ ఉంటున్న ఇష్యూ. సో ప్రస్తుతం మనం చదువుతున్నామంటే ప్రతి ఒక్క విషయం మీద కూడా మనం ఇష్యూ క్లారిటీ ఉండాలి. సో ఈ కంటెంట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇక చూడండి, సో ఇది సింపుల్ ఆర్టికల్. ఆర్టికల్ యొక్క అవుట్కమ్ చెప్తాను. సుప్రీంకోర్టు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఖచ్చితంగా త్వరగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి, చీతాస్ని మీరు సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్కి మీరు తరలించాలని చెప్తున్నారు. సో ఎందుకు సార్ ఈ మాట అన్నారు, ఏమైంది సార్ మనం తీసుకున్నాము అంటే చూడండి, మన ఇండియా వచ్చేసి సుమారుగా 20 చీతాస్ తెచ్చారు. ఎన్ని తెచ్చారు, 20 చీతాస్ అనేది తెచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చారు, సౌత్ ఆఫ్రికా. సో చూడండి, సౌత్ ఆఫ్రికా ప్రాంతం నుంచి కూడా ఇండియాకి తరలించాము. తర్వాత ఏంటంటే సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ ఏంటంటే నమీబియా. సౌత్ ఆఫ్రికా మరియు నమీబియా నుంచి కూడా మనం ఏంటంటే ఇండియాకి అనేది తీసుకొచ్చాం. ఇండియాకు వచ్చేసి మనం చీతాస్ అనేది తీసుకొచ్చాం. ఈ 2 కంట్రీస్ నుంచి ఇండియాకి తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం, రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం. రీఇంట్రడ్యూస్ అంటే మళ్ళీ ఏంటంటే ఆ యొక్క వైల్డ్లోకి ఏంటంటే మనం ఈ యొక్క చీతాస్ అనేది రీఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నాం. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్కడ రీఇంట్రడ్యూస్ చేసామంటే కునో నేషనల్ పార్క్. ఎక్కడ చేసాము, కునో నేషనల్ పార్క్లో రీఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ కునో నేషనల్ పార్క్లో రీఇంట్రడ్యూస్ చేశారు. అది ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట. సో ఇవంతా కూడా మంచిగా హ్యాపీగా జరిగింది, ఓకే. కానీ రీసెంట్గా ఒక దారుణాలు ఏంటంటే సుమారుగా 8 చీతాస్ అనేది చనిపోయాయి. 8 చీతాస్ వచ్చేసి డైడ్ అనమాట. అంటే మనం తెచ్చిన దాంట్లో 40% అనేది చనిపోయాయి, డైడ్. సో కొన్నిటికి కిడ్నీ ఫెయిల్యూర్, కొన్నిటికి ఇంకో ఇష్యూస్, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ వల్ల ఏంటి ఇవి అక్కడ సర్వైవ్ కాలేక చనిపోతూ ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న ఒక ప్రాజెక్ట్ అండి. గవర్నమెంట్ 50 crore కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టి సుమారుగా 90 crores అని కొన్ని బుక్స్గా డేటా ఉంది. సో మొత్తానికంటే 50 crore ప్లస్ ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ప్రెస్టీజియస్గా, ఈవెన్ మోడీ గారు 72nd బర్త్డే ఉంటున్నప్పుడు ఏంటంటే ఒక 8 స్మాల్ చీతా కప్స్ని మధ్యప్రదేశ్లోనే రిలీజ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకుని వీళ్ళు రిలీజ్ చేసిన ప్రాజెక్ట్ అనేది ఏంటంటే అతిపెద్ద ఫెయిల్యూర్గా అనేది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే 40% ఆల్రెడీ చనిపోయాయంటే మనం రిలీజ్ చేసిన 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు, 1 సంవత్సరంలోగా ఇన్ని చనిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏంటంటే ఒక సీరియస్ కన్సర్న్. సుప్రీంకోర్టు ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి ఇన్వైట్ చేసి గవర్నమెంట్కి చెప్పింది ఏమని, మీరు తగినటువంటి సమయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, వాటిని సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్కి తరలించాలి, ఖచ్చితంగా దానికి తగినటువంటి యాక్షన్స్ మీరు త్వరగా తీసుకోవాలనేది గవర్నమెంట్ చెప్పిందనమాట. సో దీనికి గవర్నమెంట్ కూడా ఏంటంటే పాజిటివ్గా రెస్పాండ్ అయింది. సో అలాగే ఏంటంటే అన్ఫార్చునేట్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. సో దానికి తగినటువంటి స్టడీ కానీ అలాగే చీతా కన్జర్వేషన్ ప్రాజెక్ట్ సంబంధితమైన అథారిటీస్ ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రాబబుల్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో వాటిని మేము చేస్తామనేది మన అడ్వకేట్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ అనే వాళ్ళు రిప్లై అనేది ఇస్తారనమాట. దిస్ ఇస్ వాట్ ద ఆర్టికల్ స్పీక్స్ అబౌట్. సో అలాగే స్టూడెంట్స్ ఈరోజు యొక్క ఎంసీక్యూ చూద్దాం. సో పీవైక్యూ ఇది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2020లో అడగబడిన ఒక అద్భుతమైన క్వశ్చన్. కైండ్లీ స్టూడెంట్స్ వీడియోని పాస్ చేయండి, పాస్ చేసుకుని ఈ క్వశ్చన్ని చదివి అటెంప్ట్ చేయండి. మనం ఇచ్చేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి చాలా టఫ్గా ఉంటుంది, మీకు అటెంప్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేరు. బట్ చేయాలండి, ఎందుకంటే మీరు యూపీఎస్సీ అని దిగుతున్నప్పుడు ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ గతంలో అడిగిన క్వశ్చన్స్ అనేది అదే స్టాండర్డ్లో మీరు అటెంప్ట్ చేయాలి. చేస్తేనే ఏంటంటే యూ విల్ బీ ఆల్సో ఇంప్రూవ్డ్ టు దట్ స్టాండర్డ్. సో ఎప్పుడు కూడా కష్టమైన విషయాన్ని ఛేదించడంలోనే మీ ప్రయత్నాన్ని పెట్టండి. సులువైంది ఎవరైనా చేస్తారు, కానీ కష్టమైంది మీ యొక్క స్ట్రాంగ్ గుండె ఏదైతే ఉంటుందో అది మాత్రమే సాధించగలదు. సో మేక్ ఇట్ మోర్ స్ట్రాంగ్ అండ్ అచీవ్ ఇట్ విత్ యువర్ ఇంటెలిజెన్స్. బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. సో సైనింగ్ ఆఫ్ అవ్వడానికి ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి అందిస్తున్న ఈ బ్లాక్ బస్టర్ ఆఫర్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ కోర్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మల్టిపుల్ 2 కోర్సెస్ తీసుకున్న వారికి 15Kకి మీకు అందుబాటులో అనేది చేస్తున్నాము. తర్వాత కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వచ్చు అనమాట.
సో ఇలాంటి ఇంకా అద్భుతమైన ఆఫర్స్, డీటెయిల్స్ ఏమన్నా కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు అంటే గెట్ రెడీ గైస్, టేక్ యువర్ ఫోన్, గివ్ ఎ రింగ్, ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, వారు మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. ఇంతటితో సెలవు. బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ మీ SPR. బాయ్, టేక్ కేర్.